మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ప్రశిక్షణ శిబిరంలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరంటూ తెలియజేశారు. రాష్ట్రంలో 2 ప్రభుత్వాల కాలంలోనే అవినీతి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ కూడా ఆయన విమర్శించారు. మోదీ 12 ఏళ్ల పాటు పాలనలో తెలంగాణకు 13 లక్షల కోట్ల నిధులు ఇచ్చారంటూ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్, చేవెళ్ల, కామారెడ్డిల డిక్లరేషన్లు ఏమయ్యాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే రైతులు సంబంధించినటువంటి ధాన్యాన్ని, మొక్కజొన్నను కూడా కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు రామచంద్రరావు. పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు నడుస్తూ ఉన్నాయి. ఈ జిల్లా కూడా నాకు రావడం అనేది ఇక్కడ కొన్ని అంశాలు కూడా తెలియడం జరిగింది. జాతీయ రహదారులు ఎప్పటికప్పుడే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఎక్కడ కూడా నిధులు ఆపకుండా తెలంగాణకి ఇస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అనేది వేగంగా జరుగుతూ ఉన్నది. కానీ ఒకవైపు జాతీయ రహదారులు సమయానికి పూర్తి అవుతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో 32 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం అయినటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రహదారులు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోనే డోర్నకల్ ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి కూడా రోడ్లకు మరమ్మతు జరగలేదు. రాష్ట్ర రహదారులన్నీ కూడా ఈరోజు గుంటలతో, గుతుకులతో ప్రజలు ప్రయాణించేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు. అంతేకాకుండా గత 20 సంవత్సరాల క్రితము స్టోరేజ్ అన్నీ కూడా స్టోరేజ్ గోడౌన్స్ డోర్నకల్లో మొదలు పెడితే సమ్మర్ స్టోరేజు మరి 20 సంవత్సరాల క్రితము రాజశేఖర రెడ్డి గారు వేసినట్టే పునాది ఈరోజు కూడా పూర్తి కాలేదనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పండుకున్నదా, నిద్రపోయిందా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. శిక్షణా తరగతులు 2 రోజుల పాటు